మహాభారతం అంటే కేవలం రాజుల మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధగాథ మాత్రమే కాదు. ఇది నిజానికి ధర్మం అధర్మం, మంచి చెడుల మధ్య జరిగిన పోరాటం. మహాభారతం మనిషి జీవితంలో ఎదురయ్యే అనేక పరిస్థితులకు సమాధానాలను ఇస్తుంది. మనకు ఏది మంచిది, ఏది చేయాలి, ఏది చెయ్యకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి అనే ప్రశ్నలకు మహాభారతం దిశానిర్దేశం చేస్తుంది. వేదాల సారాన్ని తనలో దాచుకున్న ఈ గాథ మన జీవితం అనే యుద్ధ రంగంలో ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి అనే మార్గాన్ని చూపుతుంది. ఈ మహాభారతం కాలాన్ని దాటి వెళ్లిన జీవన రహస్యం. మహాభారతం తెలుసుకోవడం అంటే మన జీవితాన్ని అర్థం చేసుకోవడమే. పిల్లలు చిన్నప్పటి నుంచే ధైర్యం, నిజాయితీ, మంచి బుద్ధి, మంచి నడవడిక, నైతిక విలువలు ఎలా నేర్చుకోవాలో తెలియజేస్తుంది ఈ మహాభారతం. అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ మహాభారత గాథలను తెలియజేయాలని మనవి. ధైర్యం, నిజాయితీ, మంచి బుద్ధి, నైతిక విలువలు నేర్చుకోవాలి. ఆ విలువలను మనకు ఎవరు నేర్పుతారు, మనకు ఎక్కడ దొరుకుతాయి? ఇటువంటి సందేహాలు మనలో చాలా మందికి ఉంటాయి. దీనికి సరైన సమాధానం మహాభారతం. ఈ మహాభారతం నుండి ఒక మహాయోధుడి కథను తెలుసుకుందాం. మహాభారతంలో ఎంతో మంది మహాయోధులు ఉన్నారు, కానీ ధర్మపక్షంలో నిలిచిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. అటువంటి యోధులలో శ్రేష్ఠుడు, అజేయ వీరుడు, గాంధీవధారి అయినటువంటి అర్జునుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేయవలసిందల్లా ఒక లైక్ చేయడమే. మీరిచ్చే లైక్ ఈ కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. ఇక మనం ఈ కథలోనికి వెళ్తే, మహాభారతంలోని ప్రధాన పాత్రలో ఒకరు అర్జునుడు. అతను పాండవులలో మూడవవాడు మరియు వారిలో అత్యంత ప్రసిద్ధి చెందినవాడు. అతను దేవతల రాజైన ఇంద్రుడి పుత్రుడు మరియు పాండురాజు వంశానికి చెందినవాడు. పాండు భార్య కుంతి కుమారుడు కాబట్టి దైవికంగా జన్మించాడు. అర్జునుడు ధనుర్విద్యలో అసాధారణ నైపుణ్యం మరియు ఆయుధాల పట్ల ప్రావీణ్యం కలిగిన యోధుడు. తన సన్నిహిత మిత్రుడు శ్రీకృష్ణుణ్ణి తన ఆధ్యాత్మిక మార్గదర్శిగా భావించినవాడు. 5 పాండవ సోదరులలో ఒకడు. కురువంశానికి చెందినవాడు. కుంతి తన కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహర్షి ఆమెకి ఇచ్చిన పవిత్ర మంత్రాన్ని ఉపయోగించి పిల్లలను కనడానికి పాండు ఆదేశం మేరకు వివిధ దేవుళ్లను ప్రార్థించడానికి వీలు కల్పించింది. అర్జునుడు 3వ కుమారుడు. అర్జునుడు శుభచంద్ర నక్షత్రమైన ఫాల్గుణ నక్షత్రంలో జన్మించాడు. అర్జునుడు తన 2 అన్నలు మరియు 2 తమ్ముళ్లతో కలిసి శతశృంగ అడవులలో నివసించినవాడు. ఋషుల సంరక్షణలో పెరిగినవాడు. పాండురాజు మరణం తర్వాత కుంతి 5 కుమారులతో కురు రాజధాని అయిన హస్తినాపురానికి తిరిగి వస్తుంది. హస్తినాపురంలో అర్జునుడు మరియు అతని సోదరులు వారి తండ్రి బంధువులైన కౌరవులతో పాటు పెరిగారు. రాజవంశం యొక్క గొప్ప పితృస్వామ్యుడైన భీష్ముడి పర్యవేక్షణలో యుద్ధ కళలు నేర్పడానికి ద్రోణుడు నియమించబడ్డాడు. మొదటిసారి ద్రోణుని కలిసిన అర్జునుడు ఆయనను సంతోషపరిచాడు. అర్జునుడు త్వరగా అత్యంత నైపుణ్యం కలిగిన మరియు అంకిత భావంతో ఉన్న విద్యార్థిగా గుర్తించబడ్డాడు. మరొక ఘట్టంలో ద్రోణుడు తన విద్యార్థుల గ్రహణ శక్తి మరియు ఏకాగ్రతను విలువిద్య పరీక్ష ద్వారా పరీక్షిస్తాడు. అతను ఒక చెట్టుపై ఒక కృత్రిమ పక్షిని ఉంచి ప్రతి విద్యార్థిని వారు ఏమి గ్రహిస్తారో అడుగుతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెబుతారు. కొందరు చెట్లు కనిపిస్తుందని, మరికొందరు పక్షి కనిపిస్తుందని, మరికొందరు ఆకాశం, చెట్లు, ఇలా ఒక్కొక్క విధముగా చెబుతారు. కానీ ద్రోణుడు వారి సమాధానాలతో అసంతృప్తి చెందుతాడు. అర్జున్ని ప్రశ్నించినప్పుడు అతను పక్షి యొక్క కన్ను మాత్రమే చూస్తున్నానని, మరేదీ కనిపించడం లేదని సమాధానం ఇస్తాడు. సంపూర్ణ దృష్టి మరియు ఏకైక దృష్టిని ప్రదర్శిస్తాడు అర్జునుడు. చివరికి ద్రోణుడికి ఇష్టమైన విద్యార్థి అయ్యాడు. ద్రోణుడు అతనికి బ్రహ్మశిరాన్ని బహుమతిగా ఇస్తాడు. ఇది ఒక శక్తివంతమైన అస్త్రం. ద్రోణుడు తన విద్యార్థుల పురోగతితో సంతృప్తి చెందిన తర్వాత రాజ్యసభ సభ్యులు, కురువంశీయులు మరియు హస్తినాపుర పౌరులు హాజరైన ఒక బహిరంగ యుద్ధ నైపుణ్యాల ప్రదర్శనను నిర్వహిస్తాడు. అర్జునుడు నాటకీయ ప్రవేశం చేస్తాడు మరియు ద్రోణుడు అతన్ని తన అభిమాన శిష్యుడిగా బహిరంగంగా ప్రకటిస్తాడు. అగ్ని, గాలి, నీరు,
మరియు వర్షం వంటి మూలక శక్తులను తారుమారు చేస్తూ దైవిక ఆయుధాలపై తన ఆధిక్యాన్ని ప్రదర్శించే అర్జునుడిని పొగుడుతూ జనసమూహం ఉత్సాహభరితమైన ప్రశంసలతో స్పందిస్తుంది. ఈ సంఘటన సమయంలోనే అర్జునుడి ప్రధాన ప్రత్యర్థిగా మారిన కర్ణుడు మొదట అతన్ని సవాలు చేస్తాడు. ఈ క్షణం నుండి ఇద్దరు వ్యక్తులు కథన నిర్మాణంలో విరోధులుగా చిత్రీకరించబడ్డారు. అర్జునుడి విద్య పరిపూర్ణతను ఆయన గురువుకు తన కృతజ్ఞత చూపడం ద్వారా కనిపిస్తుంది. ద్రోణుడు పాంచాల రాజు ద్రుపదుడిని ఓడింపజేయాలని అర్జునుడిని అడుగుతాడు. పాండవులతో కలిసి ఈ పని పూర్తి చేస్తాడు. ఈ విజయంలో అర్జునుడు ప్రధాన పాత్ర వహించాడు. ఇతను మాత్రమే ముందుగా గురుదక్షిణ ఇచ్చిన వ్యక్తిగా నిలవడం విశేషం. ఒకసారి పాండవ సోదరులు వారి తల్లి కుంతి బ్రాహ్మణుల వేషంలో ఏకచక్ర గ్రామంలో నివసిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. వ్యాస మహర్షి సలహా మేరకు వారు పాంచాల రాజధానికి వెళ్తారు. స్వయంవరంలో ఒక విలువిద్య పోటీ జరుగుతుంది. ఇందులో ధనుర్విద్యలో నైపుణ్యం చూపించాలి. బొమ్మ చేప లేదా దాని ప్రతిబింబమును బాణాలతో కొట్టాలి. అప్పుడు పాండవులు మారువేషంలో వెళ్లి ఆ పోటీలో పాల్గొన్నారు. అర్జునుడు మొదటిసారి ద్రౌపది దివ్య సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అర్జునుడు తన బాణాలతో ఆ లక్ష్యాన్ని సూటిగా కొట్టడంతో అర్జునుడు విజేత అయ్యాడు. దుర్యోధనుడు, కర్ణుడు వంటి ప్రసిద్ధ యువరాజులు కూడా విఫలమయ్యారు. కృష్ణుడు పాండవుల పట్ల సానుభూతి చూపుతూ అర్జునుడిని గుర్తించాడు. ఈ పరిణామం క్షత్రియులలో కోపాన్ని రేకెత్తిస్తుంది. వారు స్వయంవరం ఒక నిరాడంబరమైన బ్రాహ్మణుడిచే గెలుచుకున్నట్లు భావిస్తారు. అతని వేషధారణ ఉన్నప్పటికీ అతను సాధారణ బ్రాహ్మణుడు కాదని స్పష్టం చేస్తుంది. సవాలు చేసి తన గుర్తింపును వెల్లడించమని అడిగినప్పుడు అర్జునుడు అస్పష్టంగా స్పందిస్తూ తాను యోధులలో ఉత్తముడు అని మాత్రమే ప్రకటిస్తాడు. అర్జునుడు ద్రౌపదితో తిరిగి వచ్చినప్పుడు కుంతి అతను ఏమి తెచ్చాడో తెలియగా అనుకోకుండా తన కుమారులు పొందిన దానిని పంచుకోవాలని ఆదేశిస్తుంది. అజ్ఞానంతో మాట్లాడినప్పటికీ ఆమె మాటలు బంధనాత్మకంగా ఆదేశంగా వ్యాఖ్యానించబడతాయి. అయితే ఆమె 5 సోదరులను వివాహం చేసుకుంటుందని తెలుసుకున్న ద్రుపదుడు తర్వాత అతను తీవ్రంగా అభ్యంతరం చెబుతాడు. వ్యాసుడు జోక్యం చేసుకుంటూ పాండవులు 5 ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం వెనక మర్మాన్ని ద్రుపదుడికి తెలియజేస్తాడు. చాలా తర్కం తర్వాత ద్రుపదుడు చివరకు అంగీకరిస్తాడు. అలా ఆ ద్రౌపదితో ఆ 5 వివాహం జరుగుతుంది. ద్రౌపది 5 పాండవ సోదరులకు భార్య అయినప్పటికీ అర్జునుడి ఆమె ప్రధాన భర్తగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించాడు. వారి కలయిక నుండి పాండవులలో ప్రతి ఒక్కరూ తమ సంతానాన్ని కలిగి ఉంటారు. ద్రౌపదితో వారి వివాహం మరియు వారి మనుగడ వెల్లడైన తర్వాత పాండవులకు కురురాజు ధృతరాష్ట్రుడు సగం రాజ్యాన్ని మంజూరు చేస్తాడు. వారు కాండవ ప్రస్థంలో స్థిరపడి అక్కడ నగరం నిర్మించుకుంటారు. ఈ స్థావరాన్ని ఇంద్రప్రస్థంగా గుర్తించారు. ద్రౌపది గుర్తించిన ప్రవర్తన నియమావళిపై సోదరులు అంగీకరిస్తున్నారు. ఆమె మరొకరితో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ చొరబడకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే అపరాధి 1 సంవత్సరం లేదా 12 సంవత్సరాల పాటు బహిష్కరణకు గురవుతాడు. ఒకసారి అనుకోకుండా పశువులను రక్షించడానికి ఉద్దేశించి ఆయుధాలను తిరిగి పొందడానికి అతను తన సోదరుడి గదిలోనికి ప్రవేశిస్తాడు. యుధిష్ఠిరుడు అతని బహిష్కరణ నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ అర్జునుడు నిరాకరిస్తాడు. బదులుగా నిబద్ధతను గౌరవించాలని ఎంచుకుంటాడు. అయితే అర్జునుడు తీర్థయాత్రకు వెళ్తాడు. చివరకు అతను గంగా నది ఒడ్డున ఉన్న ఒక పవిత్ర స్థలమైన గంగా ద్వారంలో స్థిరపడతాడు. అక్కడ అతను తన పూర్వీకులకు నైవేద్యాలు అర్పిస్తాడు. బహిష్కరణకు గురైన అర్జునుడు దేశ పర్యటన చేస్తుంటాడు. ఆ ప్రయాణాలలో వివిధ పవిత్ర స్థలాలలో తీర్థయాత్రలు చేస్తుంటాడు. అర్జునుడి యాత్ర పశ్చిమ దిశగా సాగి చివరికి ప్రవాస స్థలానికి చేరుకుంటుంది. అర్జునుడి రాక గురించి తెలుసుకున్న కృష్ణుడు అతనిని కలవడానికి ప్రవాసకు వెళ్తాడు. 2 సహచరులు బలమైన బంధాన్ని పెంచుకుంటారు. కృష్ణుడు అర్జున్ని తన రాజధాని ద్వారకకు ఆహ్వానిస్తాడు. అక్కడ జరిగిన ఒక ఉత్సవంలో అర్జునుడు కృష్ణుడి సోదరి అయిన సుభద్రను చూస్తాడు. ఆ మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. అర్జునుడు సుభద్రతో వివాహం చేసుకుంటాడు. ఆయన కొంతకాలం ద్వారకలో గడిపి తరువాత ఇంద్రప్రస్థకు తిరిగి వస్తాడు. అతని సోదరులు సుభద్రను స్వాగతించగా ద్రౌపది కొంచెం అసూయగా స్పందిస్తుంది. అర్జునుడి సలహా మేరకు సుభద్ర వినయంగా అంగీకరించింది. వారి కొడుకు అభిమన్యుడు ఇంద్రప్రస్థలో జన్మించాడు. సుభద్రతో అతని కలయిక మహాభారతంలో కీలకమైనది. ఇది కురురాజవంశం వారసులైన అభిమన్యు ద్వారా వంశ పరంపరను కొనసాగించే అవకాశం ఇస్తుంది. అర్జునుడి జీవితంలో అత్యంత రహస్యమైన ఘట్టాలలో ఒకటి కాండవ వన
దహనం. అర్జునుడు మరియు కృష్ణుడు సన్నిహిత స్నేహితులు. వారు భార్యలతో యమునా నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుండగా ఒక బ్రాహ్మణుడు వారిని సంప్రదిస్తాడు. అతను తరువాత అగ్నిదేవుడిగా మారుతాడు. అగ్ని అడవిని దహించడానికి అర్జునుడు కృష్ణుడికి సహాయం కోరుతాడు. క్షత్రియ నియమాన్ని గౌరవిస్తూ అర్జునుడు కృష్ణుడు అగ్నిదేవునికి సహాయం చేస్తారు. ఫలితంగా అగ్ని అర్జునుడికి దివ్య విల్లు, గాంధీవం, అక్షయ బాణాల జంట, దైవిక రథం, దివ్య అస్త్రాలు ఇస్తాడు. అప్పుడు అర్జునుడు ఆ అగ్ని కోరిక తీరుస్తాడు. 6 రోజుల నిరంతర యుద్ధం తర్వాత ఇంద్రుడు మరియు ఇతర దేవతలు అర్జునుడి ధైర్యాన్ని చూసి మరిన్ని దైవిక ఆయుధాలను ప్రసాదిస్తారు. అలా జరుగుతున్న క్రమంలో యుధిష్ఠిరుడు కురుక్షేత్ర రాజ్యానికి వారసుడిగా ఉన్నప్పటికీ దుర్యోధనుడు అతని ప్రతిష్టను తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. రాజసూయ వేద వేడుకలో దుర్యోధనుడు యుధిష్ఠిరుని మోసగిస్తాడు. ఆ కారణంగా యుధిష్ఠిరుడు యుద్ధం ఓడిపోయి తన రాజ్యం, ద్రౌపది మరియు సోదరులను కోల్పోతాడు. ద్రౌపది కౌరవుల చేత అవమానించబడటంతో పాండవులకు ప్రతీకారం తీసుకోవడానికి ప్రేరణ ఏర్పడింది. కర్ణుడు ఆమెను అనాగరికురాలిగా పిలవడంతో అర్జునుడు కర్ణుని ఎదుర్కొనే ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తదనంతరం పాండవులు 12 సంవత్సరాల వనవాసానికి బయలుదేరి వెళ్తారు. వనవాసం పూర్తి అయ్యాక మరో సంవత్సరం అజ్ఞాతవాసం గడపాల్సి వస్తుంది. అర్జునుడు వనవాసంలో కౌరవులను ఎదుర్కోవడానికి కావలసిన దివ్య ఆయుధాలను పొందడానికి హిమాలయాలను సందర్శిస్తాడు. అర్జునుడు కృష్ణుడి సలహా మేరకు దివ్య ఆయుధాలను పొందడానికి ఇంద్రకీలాద్రి పర్వతంపై ధ్యానం, తపస్సు చేస్తాడు. ఒకసారి అర్జునుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఒక అడుగు పంది తన వైపే రావడం చూస్తాడు. అర్జునుడు బాణం విసిరాడు, కానీ పందిని మరొక బాణం కొట్టి ఉంది. ఆ సమయంలో అతను ఒక వేటగాడిని చూస్తాడు. ఆ వేటగాడితో గంటల పాటు పోరాడిన తర్వాత ఆ వేటగాడే మహాశివుడని తెలుసుకుంటాడు. శివుడు సంతోషించి తన నిజరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు అర్జునుడికి ఆ మహాశివుడు పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు. ఆ రకంగా మహాశివుడి నుంచి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. ఆ తరువాత ఇంద్రుడు అర్జునుడిని స్వర్గానికి తీసుకువెళ్లి అతనికి మరిన్ని దివ్య ఆయుధాలను అందించాడు. అక్కడ ఓరోసి అనే అప్సరస అర్జునుడి ప్రతిభను చూసి ప్రేమను వ్యక్తం చేస్తుంది. కానీ అర్జునుడు ఆమెను తల్లి అని పిలిచాడు. ఆకర్షణను అవమానంగా భావించిన ఊర్వశి అర్జునుడిని శపిస్తుంది. ఇంద్రుడి కోరిక ప్రకారం ఆ శాపం 1 ఏడాది మాత్రమే కొనసాగుతుంది. అర్జునుడు చివరి సంవత్సరం మత్స్యరాజ్యంలో బృహన్నడి రూపంలో వనవాసం గడుపుతాడు. అక్కడ అతను యువరాణి ఉత్తరకి పాటలు, నృత్యం నేర్పిస్తాడు. కీచకుడు ద్రౌపదిని వేధించడానికి ప్రయత్నించగా భీముడు ఆమెను రక్షిస్తాడు. తరువాత దుర్యోధనుడు మత్స్యపై దాడి చేసినప్పుడు అర్జునుడు ఉత్తరుని రథసారథిగా తీసుకుని సైన్యంలో పోరాడుతాడు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత అర్జునుడు ఉత్తరునికి తన అసలైన గుర్తింపును చూపిస్తాడు. ఆ తర్వాత కౌరవ సైన్యంతో పోరాడి భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు వంటి యోధులను ఒంటరిగా ఓడిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు పాండవుల విజయానికి కీలక యోధుడు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం ఆరంభమవుతుంది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన రథంపై నిలబడి ఎదురుగా నిలిచిన భీష్ముడిని చూసి కళ్ళ నిండా కన్నీళ్లతో నిండాయి. భీష్ముడు కేవలం అతని గురువుగానే కాదు, కుటుంబ పెద్దగా, కురుకుల అందరికీ తల్లి తండ్రిలా ఉన్న వ్యక్తి. కానీ ధర్మం కోసం పోరాటంలో ఆయన ఎదుర్కోవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. తరువాత యుద్ధంలో అర్జునుడు అతన్ని చంపుతాడు. లెక్కలేనన్ని బాణాలు గుచ్చాడు. అతని శరీరం మొత్తం బాణాలతో నిండిపోయింది. ఆ తరువాత అర్జునుడు జయద్రథుని శిక్షించడానికి సూర్యాస్తమయానికి ముందే యుద్ధానికి వెళ్తాడు. అర్జునుడు కౌరవ సైన్యంలో దూకి 7 పెద్ద సైన్యాలను ఓడించి చివరిగా జయద్రథుని శిరస్సు ఖండిస్తాడు. అలా జరుగుతున్న యుద్ధంలో చివరకు కర్ణార్జునుల యుద్ధం వస్తుంది. ఇది అత్యంత ఆసక్తికరమైన, గంభీరమైన పోరాటంగా మారుతుంది. ఎందుకంటే ఇరువైపులా అత్యంత శక్తివంతమైన యోధులు ఎదురుగా నిలిచారు. వారి బాణాలు, ఆయుధాలు, వ్యూహాలు ఎంత వేగంగా మరియు చతురంగంగా ప్రయోగించబడుతున్నాయో చూడటమే ఆసక్తికరంగా ఉంది. కర్ణుడు కురుక్షేత్రములో అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణిస్తాడు. కర్ణుడికి ఉన్న దివ్యాస్త్రములు, కవచకుండలాలు అన్నీ పోగొట్టుకుని పరశురాముడిచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరిచిపోయి తన రథచక్రాలు యుద్ధ భూమిలో చిక్కుకున్న తర్వాత మరణం పొందుతాడు. కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుని చేతిలో మరణిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం చివర్లో అర్జునుడు శక్తివంతమైన యోధులను ఎదుర్కొని వ్యూహకర్తగా
యుద్ధం చేశాడు. ప్రతి బాణం, ప్రతి ప్రయత్నం కేవలం శత్రువుని చంపడానికి మాత్రమే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి, పాండవుల న్యాయం, సత్యం మరియు కర్తవ్యం వేసిన కృషిగా మారింది. భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, జయద్రథు వంటి అత్యంత శక్తివంతమైన మరియు అనుభవజ్ఞులైన ప్రధాన యోధుల మృతి తర్వాత కురుక్షేత్ర మైదానం శాంతిగా, పాండవుల విజయం సాక్ష్యంగా నిలిచింది. అర్జునుడి అద్భుతమైన సైనిక వ్యూహం, అశాంతిని అధిగమించే ధైర్యం, ధర్మానికి అంకితమైన నిబద్ధత అన్నీ కలిసి యుద్ధాన్ని విజయవంతంగా ముగించాయి. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధం కేవలం శత్రువులను చంపడమే కాక సత్యం, ధర్మం మరియు న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తాయని ప్రదర్శించే ఘట్టంగా నిలుస్తుంది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. రెగ్యులర్గా వచ్చే మా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ మాకు మరింత శక్తినిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కథలు, భక్తి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.